నమస్తే. సోమవారం 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే ఈరోజు మనం ఫలితాలు ఎలా వస్తాయి, ఎవరు గెలుస్తారు అనే విషయంపై మాట్లాడడం లేదు. ఈరోజు మనం 2 వేరువేరు హైపోథీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఒకదానికి మరొకటి పూర్తిగా విరుద్ధమైన 2 రాజకీయ పరిస్థితుల విశ్లేషణ చేయబోతున్నాం. మొదటి హైపోథీస్ ఏమిటి అంటే, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, అలాగే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, కేరళలో కాంగ్రెస్ గెలవచ్చు లేదా హంగ్ అసెంబ్లీ రావచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది ఏమిటి అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓటర్లు ఎవరిని నమ్ముతున్నారు, ఇంకా వాళ్ళు ఎలాంటి తీర్పు ఇస్తారు అనేదే ముఖ్యం. అదే అసలు నిర్ణయాత్మకం. ఇప్పుడు రెండో హైపోథీసిస్ గురించి తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుస్తారు, తమిళనాడులో డిఎంకే గెలుస్తుంది, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుంది, అస్సాంలో బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఈ 2 పరిస్థితుల్లో దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఫస్ట్ వన్, మొదటి పరిస్థితుల్లో బీజేపీ మరింత బలంగా అవుతుంది. అదే రెండో పరిస్థితిలో బీజేపీ కొంత బలహీనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల అనంతరం ఇదే మొదటి పెద్ద సవాలు అవుతోంది. అస్సాంలో బీజేపీ గెలుస్తుందనే విషయంలో పెద్దగా సందేహం లేదు. కానీ అసలు ప్రశ్న ఏమిటి అంటే, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులో ఏమవుతుంది అనేదే ఇప్పుడు పాయింట్. ఈ 2 రాష్ట్రాల్లో మార్పు వస్తే అది 2014 కంటే పెద్ద రాజకీయ మార్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, తమిళనాడులో బీజేపీ పెద్ద ప్లేయర్ కాదు. అక్కడ ప్రధానంగా అన్నా ద్రముక అంటే ఏఐడిఎంకే ప్రధాన శక్తి. ఇక తమిళనాడులో బీజేపీ పెద్ద ప్లేయర్ కాదు. అక్కడ ప్రధానంగా అన్నా ద్రముక అంటే ఏఐడిఎంకే ప్రధాన శక్తి. అక్కడ ఎన్డీఏ గెలిస్తే డిఎంకే చేస్తున్న నార్త్ సౌత్, హిందీ తమిళ్ అనే విభజన రాజకీయాలకు పూర్తిగా కూలిపోతాయి. అదే డిఎంకే గెలిస్తే ఆ విభజన రాజకీయాలకు మరింత బలం వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గురించి తెలుసుకుంటే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిస్తే అది ప్రమాదకర సందేశం వెళ్తుంది. హింస ద్వారా కూడా ఎన్నికలు గెలవవచ్చు అని. అక్కడ రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ నుంచి సిపిఎం నుంచి టిఎంసి అందరూ తమ తమ గుండా శక్తితో అధికారంలోకి వచ్చిన వారే. మళ్ళీ అదే కొనసాగితే ఇతర పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఏమిటి అంటే, దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక పార్టీలను పక్కన పెట్టి చూస్తే, డిఎంకే టిఎంసి గెలిస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే బీజేపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ముగుస్తుంది అనే విషయం కాదు ఇక్కడ. అసలు ప్రశ్న ఏమిటి అంటే, గెలిచే పార్టీ ఆలోచన విధానం ఏమిటి, దేశభక్తి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అనేదే పాయింట్. ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ 2 పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కు పెద్దగా లాభం లేదు. ఒక కేరళ నుంచి మాత్రమే మంచి శుభవార్త రావచ్చు కాంగ్రెస్కి. ఒకవేళ ఓడిపోతే హిమాచల్, కర్ణాటకలో కూడా పెద్ద దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. అంటే స్పష్టంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను చూస్తే కాంగ్రెస్కి పెద్దగా లాభం లేదు, రాహుల్ గాంధీకి కూడా పెద్దగా లాభం లేదు. గాంధీ కుటుంబ ప్రభావం మరింత తగ్గుతుంది. దీన్ని బట్టి రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రధాని పోటీ నుంచి బయటపడ్డారనే నా అభిప్రాయం. ఈ ఎన్నికల తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండే నైతిక హక్కును కూడా ప్రశ్నార్థకమే అవుతుంది మనకు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరిస్థితి ఏమిటి అంటే, మమతా బెనర్జీ గెలిస్తే అభిషేక్ బెనర్జీకి సీఎం అయ్యే అవకాశం ఉంది.
అలాగే స్టాలిన్ గెలిస్తే ఉదయనిధి స్టాలిన్ సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇద్దరు జాతీయ రాజకీయాల్లోకి రావచ్చు. అప్పుడు ప్రతిపక్ష నాయకత్వానికి కొత్త పోటీదారులు వస్తారు. మమతా మరియు స్టాలిన్ రాహుల్ కంటే బలమైన అభ్యర్థులు కూడా అవుతారు. ఎందుకంటున్నాను అంటే వాళ్ళు ఓట్లు తెచ్చే సామర్థ్యాన్ని నిరూపిస్తారు కాబట్టి. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వారి జాతీయ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే. కానీ రాహుల్ గాంధీకి అప్పటికీ లాభం లేదు. ఇది విచిత్రకర పరిస్థితి. గెలిచినా నష్టమే, ఓడినా నష్టమే. రాహుల్ గాంధీకి ఇది ఒక లూజ్ అండ్ లూజ్ సిచ్యువేషన్. ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత చెడు వార్త రాహుల్ గాంధీకి తీసుకురానున్నాయి. ఇక మిగతా విశ్లేషణలను 4వ తేదీ తర్వాత మరింత వివరంగా చర్చిద్దాం మనం. ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.